హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. మనము మన పని చేసుకుంటూ మన పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి ఇన్కమ్ కోట్లాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అండి. ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది మనం ఏ విధంగా చేయొచ్చు, దీని ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే దీంట్లో మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. దాని గురించి ఈరోజు మనము పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క డిజిటల్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. యూజ్ మీ ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఈ యొక్క సోషల్ మీడియాలో మనకు గతంలో ఉన్నటువంటి కంపెనీలు కనుక మనం చూసినట్టయితే ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఇండియా కంపెనీలు కావు. అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్, ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో ఏదైతే ఉన్న కంపెనీలు అవన్నీ ఉన్నాయో కూడా అది మనకు ఇండియన్ కంపెనీలు కావండి. కానీ ఈ యొక్క యూజ్ మీ ఇండియన్ అప్లికేషన్, దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. దీంట్లో మనము భారతదేశంలో ఏ కంపెనీ అయినా కూడా పని చేయాలి అంటే లీగల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఒక కమిట్మెంట్తో ఉన్నా కూడా కంపెనీ అనేది కమిట్మెంట్తో ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఆర్ఓసి సర్టిఫికేట్, ట్యాన్ సర్టిఫికేట్, పాన్ సర్టిఫికేట్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఉన్నాయి. దీంతో పాటు కంపెనీ రన్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళకు ఎలాంటి అనుభవం ఉంది అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క సిఇఓ ఫౌండర్ రవి ప్రతాప్ సింగ్ గారు 24x7 ఈ యొక్క కంపెనీ గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి రవి ప్రతాప్ సార్ గారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కుల్దీప్ పటేల్ గారు. దాంతోపాటు మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి చాందారాం దత్తాత్రేయ గడ్కేర్ గారు, ఫైనాన్షియల్ ఆఫీసర్ ఫ్రెండ్స్. అదేవిధంగా కంపెనీ మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సచిన్ సూర్యవంశీ. మార్కెటింగ్ రంగంలో కనీసం ఒక 12-13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన యొక్క సచిన్ సూర్యవంశీ గారు. ఈ యొక్క నాలుగు పిల్లర్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీకి. వీళ్ళ పైన కంపెనీ నడుస్తుంది. ఎందుకంటే కంపెనీ యొక్క ఫౌండింగ్ ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ టీం ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకున్నాం. అదే విధంగా వీళ్ళ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా ఒక విజన్ అనేది ఉండాలి, ఒక మిషన్ అనేది ఉండాలి, ప్లస్ 10 మందికి హెల్ప్ చేసేటువంటి ఉద్దేశం అనేది ఉండాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి దీని ద్వారా నమ్మకం కలిగించాలి. కంపెనీ యొక్కది మెయిన్ ఉద్దేశమే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఒక నమ్మకం కలిగించాలి అనేది కంపెనీకి ఉద్దేశం. ఎందుకంటే మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో సోషల్ మీడియాలో అక్కడ మనము ఒక నమ్మకం అనేది లేదు. ఎందుకంటే మన యొక్క ఫ్యామిలీ పైన ముందు మనం ఇది ఓపెన్ చేయలేకపోతున్నాం. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కంట్రోలింగ్ సిస్టమ్ లేదు, మన భారతదేశంది కాదు. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఆధార్ వెరిఫికేషన్తో వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక ట్రస్టెడ్ అనేది ఒక పాజిటివ్ కమ్యూనిటీ సృష్టించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఫ్రెండ్స్, కంపెనీ ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీనిలో మనం ఏమేమి చెయ్యొచ్చు అని మనం చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది ఇక్కడ, యూటిలిటీ సర్వీసెస్ వాడుకోవచ్చు, షాపింగ్ పోర్టల్ ఉంది, దాంతో పాటు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందండి ఈ యొక్క యూజ్ మీ ద్వారా. ఈ యొక్క సోషల్ మీడియాలో మన యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనము ఫొటోస్ అని అప్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ లేనిది ఇక్కడ ఏంటి బెనిఫిట్ అని చూసినట్టయితే అక్కడ మనం ఎవరైనా పెట్టుకోవచ్చు. అక్కడ ఎవరైనా మనం అక్కడ చాటింగ్ చేసేందుకు అక్కడ అవకాశం లేదు. కానీ ఇక్కడ మనం సోషల్ మీడియా వాడుకుంటూ ఇదే అప్లికేషన్లో మనం యూటిలిటీస్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. అన్ని విధాల ప్లాట్ఫామ్ అనేది మనకు కల్పిస్తుంది ఈ యొక్క యూజ్ మీ. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు ఫ్యూచర్లో వచ్చేటువంటి మన ప్రాజెక్టులు కనుక మనం చూసినట్లయితే ఎక్సలెంట్ ప్రాజెక్టులు అండి. గ్రామాలజీ వస్తుంది, అదే విధంగా మనకు ఇక్కడ మ్యాపింగ్ వస్తుంది, కొరియర్ ఆపర్చునిటీ అండి. ఈ యొక్క గ్రామాలజీ కనుక మనం చూసినట్టయితే వ్యవసాయదారులకు ఆ యొక్క భూమిని టెస్ట్ చేయడం కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి అనేది దానికి సంబంధించింది కావచ్చు. అదే విధంగా మనము మిల్క్ను ఈ యొక్క ప్రొడ్యూషన్ చేసిన దాన్ని కలెక్ట్ చేయడము, వాళ్ళకు లోన్స్ ఇప్పించడము, ఈ విధంగా రకరకాల ప్రాజెక్ట్స్ మన దగ్గర వస్తున్నాయి. దాంతో పాటు మనకు ఇప్పుడు కొరియర్ ఆపర్చునిటీ మ్యాపింగ్ అండి.
ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి పిన్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పిన్ కోడ్స్లలో మన యొక్క ఒక్కొక్క యూజర్ అక్కడ ఉండడం జరుగుతుంది, వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కొరియర్లో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఎక్సలెంట్, చాలా తక్కువ ఇన్కమ్లనే మనకు అక్కడ కోటాను కోట్లు సంపాదించుకునే అవకాశం, అది మనకు నెక్స్ట్ దాంట్లో చూద్దాం. దాంతో పాటు ఇక్కడ మనము మనకి ఎందుకు ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది అని చూసినట్టయితే, మనం ఇక్కడ కంపల్సరీగా మనం పెట్టే పోస్ట్ ఏదైతే ఉందో అక్కడ కంపల్సరీగా వాళ్ళు చెకప్ చేయడం జరుగుతుంది, వాళ్ళు స్కానింగ్ చేస్తారు. మనం ఏదైతే వాట్సాప్లో మనము ఈ ఫేస్బుక్లో మనం ఏదైతే పోస్ట్ పెడతామో అక్కడ ఎవరిని చెక్ చేయరు. కానీ ఇక్కడ మనం పెట్టిన ప్రతి పోస్ట్ వాళ్ళు స్కానింగ్ చేసి ఎవరికి ఇబ్బంది లేదు అనుకుంటేనే వీళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఫస్ట్ లోనే మనము ఈ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డుతో వస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము అవతల వ్యక్తి మేలా ఫిమేలా, మనం చాటింగ్ చేసేటువంటి వ్యక్తి మేలా ఫిమేల్ అనేది మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దీంట్లో యూజ్ మీ కాయిన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది డిజిటల్ రివార్డ్ కాయిన్స్ అండి. దీని ద్వారా మనము 30% డిస్కౌంట్లో ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు. దాంతో పాటు దీని యొక్క యూజ్ మీ కాయిన్స్ హైలైట్స్ కనుక మనం చూసినట్టయితే, ఇది మనకు ఒక ఫ్రీ అయిన పైన వాళ్ళకు ఒక 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అవుతారో వాళ్ళకు 1000 యూజ్ మీ కాయిన్స్ రావడం జరుగుతుంది. మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేసినట్టయితే మీకు మళ్ళీ 100 యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు మనం బిల్ పేమెంట్ చేసేటప్పుడు వస్తుంది, కరెంట్ బిల్ పే చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు, ఈ యొక్క గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు, అనేక రకాల బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అన్లిమిటెడ్ మనకి ఇక్కడ ఈ యొక్క కాయిన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక 1 రూపీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం రిడీమ్ చేసుకోలేమండి, ఇది క్రిప్టో కరెన్సీ అలాంటిది కాదు. కానీ మనము ఏదైతే మన షాపింగ్ లో ఈ యొక్క కాయిన్స్ మనం రిడీమ్ చేసుకొని మనము డిస్కౌంట్ లో మనం ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. 30% వరకు మనము పర్చేస్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఎగ్జాంపుల్ ఒక మీరు 100 రూపీస్ పే చేసేది ఉంది, మనకి ఇక్కడ మీకు 10 యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం అంటే దీని యొక్క వర్త్ 10 రూపీస్. అదే విధంగా మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు అక్కడ 30% రిడీమ్ అవుతుంది. 30% రిడీమ్ అయ్యి మీకు డిస్కౌంట్ లో మీకు ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు మనకు 1 రూపీ. అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు, ఇంకా దీని యొక్క బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే, ఇక్కడ సోషల్ మీడియా ఏదైతే మనకు ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఉందో, మనం గతంలో చూసినటువంటి ప్రైమ్ మెంబర్షిప్లు అక్కడ 17,000 20,000, మార్కెట్లో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో అది ఎవ్రీ మంత్ మనం పే చేసుకోవాలి. ఇక్కడ లైఫ్ లో ఒక్కసారి మనం 799 లైఫ్ టైంలో మనం చేసినట్టయితే మనకి ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు సోషల్ మీడియా ఇన్కమ్ తీసుకోవచ్చు. గ్యారంటెడ్ గా మనకు 30% లో మనకు ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ విత్డ్రాల్ ఓపెన్ అవుతుంది, అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. అదే విధంగా మనకు విఐపి యాక్సెస్ దొరుకుతుంది. ఈ యొక్క 799 లో 18% జిఎస్టీ వెళ్ళిపోతుంది. 121 రూపీస్ మనకు యూఎస్పి 500 యూఎస్పి అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనము ఈ యొక్క గతంలో చూసినటువంటి ఆల్రెడీ మార్కెట్ ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్షిప్ చూడొచ్చు. 17,700, 13,200, కొన్నిట్లలో ఫ్రీ ఉంది, కొన్నిట్లలో ప్రైమ్ ఉంది. కానీ ఇక్కడ ఇది ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నారు. కానీ మన యొక్క 799 లైఫ్ టైం గురించి ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ వేరే కంపెనీలకు దీని కనుక చూసినట్టయితే మనము అమెజాన్ ప్రైమ్ తీసుకోవచ్చు, ఇంకా వేరే వేరే రకాల ప్రైమ్ తీసుకున్నట్టయితే అక్కడ మనము ఓన్లీ టైం పాస్ గురించి మనం అక్కడ తీసుకుంటున్నాం, మనము ఎంజాయ్మెంట్గా తీసుకుంటున్నాం. ఇక్కడ మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా మనకు దేశానికి జీడిపి కూడా మనము ఒక సహాయం చేస్తున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క యూస్ మీ చేయడం ద్వారా మనకు ఎన్ని రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు అని మనం చూసినట్టయితే, ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్కమ్ అండి, 5% వస్తుంది. రెఫరల్ ఇన్కమ్ 70% వస్తుంది. రివార్డ్ ఇన్కమ్ 10% వస్తుంది, మంత్లీ వస్తుంది. రాయల్టీ ఇన్కమ్ 5% డైలీ వస్తుంది. అదే విధంగా మనం చూసినట్టయితే టీమ్ రాయల్టీ అండి 10% వస్తుంది డైలీ. గ్రోత్ ఫండ్ వస్తుంది మనకి ఇక్కడ 5% మంత్లీ రావడం జరుగుతుంది. ఫ్రౌడ్ ఫండ్ వస్తుంది 5% మంత్లీ. రీపర్చేస్ ఇన్కమ్ 70% వస్తుంది. అదేవిధంగా మర్చెంట్ ఇన్కమ్ కూడా ఉంది మనకి. ఇప్పుడు ఇంకా మ్యాపింగ్ కూడా మనకు ఫ్యూచర్లో రాబోతుంది ఫ్రెండ్స్. ఇన్ని రకాల ఇన్కమ్, ఇది ఒక సముద్రం అండి. దీంట్లో మీరు ఒక గ్లాస్తో తెచ్చుకుంటారా, మీరు ముంతతో తీసుకుంటారా, బకెట్తో తీసుకుంటారా, పైప్ లైన్ వేసుకుంటారా, మీ ఇష్టం. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఇస్తుంది
ఈ యొక్క యూజ్ మీ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, దాని ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఎగ్జాంపుల్ మనం ఒక పోస్ట్ పెట్టాము, మనకు ఒక లైక్ వచ్చింది, మనకి ఇన్కమ్ వచ్చింది. మనము మనం వేరే వాళ్ళకు మనం లైక్ చేసాము, మనకు ఒక కాయిన్ అనేది అక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ఏదైతే మనకు 1000 కాయిన్స్ వస్తాయో, మనము ఈ యొక్క పోస్ట్ పెట్టినప్పుడు కావచ్చు, అక్కడ మనము లైక్ అండ్ కామెంట్ పైన మనకు ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. మనం వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అని చూసినట్టయితే, మనము ఈ యొక్క యూజ్ మీలో ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఆల్రెడీ ఎవరికైనా వచ్చాయా అని మనం చూసినట్టయితే, ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్, మనకు 1342 రూపీస్ తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్స్, అదేవిధంగా 3800 తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ ఓన్లీ ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళ పైన, ఈ యొక్క లైక్ అండ్ కామెంట్స్ పైన మనకు వచ్చినటువంటి ఇన్కమ్. అదేవిధంగా ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ కనుక మనం చూసినట్టయితే, ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ మనకు ఎంత వస్తుంది, పర్సెంటేజ్ ఎంత ఉంది అని చూసినట్టయితే 70% ఇన్స్టెంట్ మనకు పే అవుట్ చేసేస్తుంది కంపెనీ. 40% మనకు ఫస్ట్ లెవెల్లో 200 రూపీస్ వస్తుందండి. ఒక 10 మెంబర్ అయ్యారు, 2000 వచ్చింది. ఆ విధంగా మనకు సెకండ్ లెవెల్లో 5%, 25 రూపీస్. ఫోర్త్ లెవెల్లో 20% మనకు 4%. థర్డ్ లెవెల్లో 20 రూపీస్. ఈ విధంగా మనకు సెవెంత్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది, 1%. చూడండి ఫ్రెండ్స్, దీంతో పాటు ఇంకా మనకు చూడండి ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని మనం చూసినట్టయితే, ఇక్కడ మనము ర్యాంక్స్ కూడా అచీవ్ కావచ్చు. మనం ఒక 10 మెంబర్స్ కనుక మనం రెఫర్ చేసినట్టయితే, దాని యొక్క ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మనం చూడొచ్చు. క్రియేటర్ ర్యాంక్ అండి, ఒక 10 మెంబర్స్ చేసినట్టయితే మనకు 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ పాయింట్ వస్తుంది. ఇది మనకు మంత్లీ రావడం జరుగుతుంది. దాంతో పాటు అది 10,000 వచ్చేంత వరకు మనకు వస్తుంది. 1% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ. 1% లైఫ్ టైం గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ ర్యాంక్ అండి, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్. ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే, 25,000 చేసినట్టయితే మనకు 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది. 1% డైలీ కంపెనీ రాయల్టీ. 2% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 1% ఫ్యామిలీ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇది సెకండ్ ర్యాంక్ ఫ్రెండ్స్. దాంతో పాటు మావెన్ ర్యాంక్ అండి, 1,25,000 అయినట్టయితే మనకు 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్ వస్తుంది. అదేవిధంగా 1% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏస్ ర్యాంక్ అండి, ఈ యొక్క ఏస్ ర్యాంక్ కనుక మనం చూసినట్టయితే 6,25,000 ఈ యొక్క యూఎస్పి అయినట్టయితే మనకు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 0.5% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 1% టీమ్ రాయల్టీ వస్తుంది. 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ స్టార్ ర్యాంక్ అండి, ఈ యొక్క స్టార్ ర్యాంక్ కనుక మనం చూసినట్టయితే 31,25,000 అయినట్టయితే మనకు 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం మొబైల్ నుండి మనకు లగ్జరీ కార్, లగ్జరీ హౌస్ వరకు మనము కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఈ యొక్క ర్యాంక్స్ ద్వారానే మనం సంపాదించుకునే అవకాశం ఉంది. మిగతా అంతా కూడా మనం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క లగ్జరీ ₹1,00,00,000 కార్ కూడా తీసుకునే అవకాశం ఉంది. 0.5% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 1% అంటే దండం పెడతా, కాళ్ళు మొక్కుతా, ఇవన్నీ నీకు అది ఉంటది. ఇప్పుడు నీతి లేకుండా నాడికి వచ్చిందా మా అమ్మ మాట్లాడితే. ఘోరం. గ్రోత్ ఇగో ఫండ్. ఇప్పుడు నేను ఎట్లా దగ్గర తీస్తా మరి. ఈ విధంగా మనం ఇంకా చూసినట్టయితే 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్ వస్తుంది. అదేవిధంగా 5% మనకు సోషల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనకి ఇక్కడ చూసినట్టయితే యూనికార్న్ ర్యాంక్ అండి, ఈ యొక్క యూనికార్న్ ర్యాంక్ కనుక మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, 1,56,25,000 అయినట్టయితే మనకి ఇక్కడ 2,50,00,000 లగ్జరీ హౌస్ ఫండ్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 0.5% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 1% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకు మొబైల్ నుండి 2.45 crores ఇల్లు వరకు కూడా మనం ఓన్లీ రివార్డ్ ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉందండి. కాబట్టి
మనకు వచ్చే ఇన్కమ్ అంతా వేరు ఎక్స్ట్రా. దీంతో పాటు మనకి రివార్డ్స్ లో మన డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఇంకా మనం చూసినట్టయితే రీపర్చేస్ ఇన్కమ్ అండి. ఈ యొక్క 40% ఫస్ట్ లెవెల్ వస్తుంది, 200 రూపీస్. ఇక్కడ చూడండి మనకు ఇది కూడా మనకు 20 లెవెల్ వరకు మనకు రావడం జరుగుతుంది. మనకు ఫస్ట్ లెవెల్లో 40%, సెకండ్ లెవెల్లో 5%, థర్డ్ లెవెల్లో 4%. ఈ విధంగా ఎయిత్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు కూడా మనకు 1% వస్తుంది. ఇక్కడ కూడా మనం 5 కోట్ల పైన ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్ అండి. మనకు ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్ కనుక మనం చూసినట్టయితే, ఈ యొక్క ఫ్యూచర్ లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఒక షాప్ కీపర్ ఉన్నారు, వాళ్ళు మనకు 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మన యొక్క స్కానర్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క బయర్స్ వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ జరుగుతుందో ఇక్కడ చూడొచ్చు, మనము ఒక 100 రూపీస్ మనం పే చేస్తున్నట్టయితే 195 రూపీస్ మనం పే చేస్తాం అక్కడ. అంటే మనకు 5 రూపీస్ మనకు రివార్డ్ అనేది మనకు ఉపయోగపడ్డది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు 2% మర్చెంట్ రెఫరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. 1% బయ్యర్ అప్లైన్కి వెళ్ళిపోతుంది. 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 2% అనేది కంపెనీ ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు కంపెనీ యొక్క ఛార్జెస్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ షాప్ కీపర్ కూడా హ్యాపీగా ఉంటారు, ఇక్కడ కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటారు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు యూజ్ మీ కోర్ లీడర్ అండి. ఈ యొక్క యూజ్ మీ కోర్ లీడర్ కనుక మనం చూసినట్టయితే, ఈ యొక్క కోర్ లీడర్ కనుక మనం ఏ విధంగా కావచ్చు, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే, కంపెనీ 10% షేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది లిమిటెడ్ టైం ఆపర్చునిటీ అండి. ఒక 25 మెంబర్స్ వరకే. ఇది చేయాలంటే మనం ఏం లేదండి, జూమ్ ప్యానెల్ పైన మనం యాక్టివ్ గా ఉండాలి. దాంతో ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. అదేవిధంగా మినిమం 4th ర్యాంక్ అనేది అచీవ్ అయినట్టయితే ఈ యొక్క కోర్ లీడర్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మన కంపెనీ యొక్క యూజింగ్ పాలసీస్ కనుక మనం చూసినట్టయితే, దీంట్లో మనము ఎవరైతే సైన్అప్ చేయాలనుకున్నారో ఆధార్ అండ్ పాన్ కార్డుతోని సైన్అప్ కావాలి. అదే విధంగా మనం కావాలి అంటే మన యొక్క ఆధార్ పైన పాన్ కార్డ్ పైన సేమ్ నేమ్ ఉండాలి. దాంతో పాటు ఒకవేళ మీరు సైన్అప్ అయిన తర్వాత మీరు డిలీట్ చేయాలంటే మాత్రం ఇది డిలీట్ కాదు. ఒకవేళ అయినా కూడా మీకు అక్కడ మళ్ళీ రికవర్ అనేది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కంపల్సరీగా ఒక మీరు జాయినింగ్ అయ్యేటప్పుడే చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అదే విధంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మనము ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూడొచ్చు. ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఇక్కడ నో హిడెన్ ఛార్జెస్, నో అడ్మిన్ ఛార్జెస్ అండి. కొన్ని కంపెనీలలో మనం చూసాము 10% కూడా అడ్మిన్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ పెట్టారు. ఇక్కడ నో హిడెన్ ఛార్జెస్, నో అడ్మిన్ ఛార్జెస్. వితౌట్ కేవైసీ మనం ఏమి చేయలేము. దాంతో పాటు 20 లెవెల్ ఇన్కమ్ రావాలి అంటే మనం రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంతో పాటు ఇక్కడ మనం పేఅవుట్ మనము మన బ్యాంక్ అకౌంట్ మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం 10 రూపీస్ ఉండాలి. అదే విధంగా మనము ఇక్కడ మనం విత్డ్రా ఎలా పెట్టుకోవచ్చు అంటే 24/7 365 days మనం ఇక్కడ విత్డ్రాస్ పెట్టుకోవచ్చు. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ 175 రూపీస్ ఉండాలి. మనకు విత్డ్రాల్స్ చార్జెస్ కనుక మనం చూసినట్టయితే, ఐఎంపిఎస్ అయితే 12 రూపీస్, నిఫ్ట్ అయితే 10 రూపీస్. అదే విధంగా మనకు 2% టీడీఎస్ డిడక్షన్ అయ్యే వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మీ యొక్క పాన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేది మీరు అక్కడ ఎవరికి షేర్ చేయకండి. ఎందుకంటే షేర్ చేస్తే అక్కడ మీకు అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. దాంతో పాటు దీని ద్వారా ఎవరైనా 10 లక్షల పైన సంపాదించారా అని చూసినట్టయితే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10 lakhs పైన సంపాదించిన ఈ యొక్క స్క్రీన్ షాట్స్. అదే విధంగా మీరు చూడొచ్చు, ఇంకా ఇతనే మనకు 12 లక్షలకు పైగా సంపాదించారు ఓన్లీ 4 నెలలలో ఫ్రెండ్స్. ఎందుకంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ విత్ ఇన్ సెకండ్స్ లో 24/7 మనము ఎప్పుడైనా విత్డ్రా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా మనకి వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు, మనం ఇంతకుముందు మనం మాట్లాడాం మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్ వచ్చిందా ఎవరికన్నా చూసినట్టు ఇక్కడ చూడొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు గ్రోత్ ఫండ్ చూడొచ్చు, లైఫ్ స్టైల్ ఫండ్, ఫ్యామిలీ ఫండ్, స్టడీ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఇవన్నీ కూడా మనకు వచ్చినాయా లేవా అనేది మీరు లైవ్ స్క్రీన్ షాట్స్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మీరు ఇక్కడ ఒక 10,000 రూపీస్ విత్డ్రాస్ పెట్టినటువంటి స్క్రీన్ షాట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్, కంపెనీ యొక్క కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్, జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్, లక్నో ఫ్రెండ్స్. సెకండ్ ఆఫీస్ వచ్చేసి మనకు పూనాలో ఉంది. కంపెనీ వెబ్సైట్ వచ్చేసి www.useme.in ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. రైట్ సైడ్ డౌన్ లో మీకు అక్కడ అన్మ్యూట్ అని, లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది, మీరు అన్మ్యూట్ చేయండి. మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎనీ డౌట్, క్లారిటీ ఫ్రెండ్స్?
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, హ్యాండ్ రేజ్ చేయండి. ఇప్పటి వరకు ఇన్న క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇంకా మీకు ఒక స్క్రీన్ షాట్ చేస్తాను, ఎందుకంటే మ్యాపింగ్ ఏ విధంగా చేయొచ్చు, మ్యాపింగ్ డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, నా స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. ఇప్పుడు మన కొత్తగా లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్ ఏంటి అంటే మ్యాపింగ్ అండి. ఈ యొక్క డిటిడిసి కొరియర్, అమెజాన్ కొరియర్ ఏ విధంగానో అదే విధంగా మనం ఇక్కడ ఈ యొక్క కొరియర్ అనేది మీ యొక్క పిన్ కోడ్లో మీరే ఆ, దీని యొక్క ఫ్రాంచైజీస్ అనేది తీసుకోవచ్చండి. అది కూడా మనకి ఇప్పుడు రావడం జరిగింది. మీకు ఇప్పుడు కొద్దిగా చూపిస్తాను చూడండి. ఇటు డిటిటిసి కొరియర్ ఏ విధంగానో అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే మనము కంపల్సరీగా ప్రైమ్ మెంబర్షిప్ అనేది అమౌంట్ పే చేసి చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఒక కాంబో ప్యాక్ ఉందండి. ఈ యొక్క కాంబో ప్యాక్ ద్వారా కూడా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. 3999 చేస్తే మనకు ఒక టీ షర్ట్ వస్తుంది, హెడ్ ఫోన్ వస్తుంది, వాచ్ వస్తుంది, మనకు ఈ యొక్క బ్యాటరీ పవర్ బ్యాంక్ వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు 6000 వాచ్ వస్తుంది. లేదనుకుంటే 2000 రూపీస్లో 3 టీ షర్ట్స్ కూడా రావడం జరుగుతుంది. 3500 ఒక వాచ్ కూడా రావడం జరుగుతుంది. చూడండి, మనకు ఆల్కలైన్ వాటర్ జగ్ అండి. ఇది కూడా మనం ఇక్కడ చూడొచ్చు 1999 రూపీస్లో మనం ఇక్కడ ఇది కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనం తీసుకొని కూడా మనం ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు, ఈ యొక్క వాచెస్ తీసుకోవచ్చు. మినిమం 500 యూఎస్పీ అయినట్టయితే మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అనేది అవ్వడం జరుగుతుంది. చూడండి, మినిమం మనకు 500 యూఎస్పీ ఎక్కడైతే ఉందో అక్కడ మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మిక్సర్ గ్రైండర్, ఇవన్నీ కూడా మనం తీసుకొని ప్రైమ్ కావచ్చు. ఫస్ట్ అమౌంట్ పే చేసి కూడా అవసరం లేదండి. దాంతో పాటు మ్యాపిన్ అండి. ఈ యొక్క మ్యాపిన్ చూసినట్టయితే స్టార్ట్ యువర్ ఓన్ మ్యాపిన్ డెలివరీ ఫ్రాంచైజీస్ అండి. ఈ యొక్క డెలివరీ ఫ్రాంచైజీ అనేది మీరు తీసుకున్నట్టయితే మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఏదైతే ఉందో మీరే దీని యొక్క డెలివరీ ఫ్రాంచైజీస్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్క డెలివరీ పైన మీకు కమిషన్ వస్తుంది, ఎవ్రీ డెలివరీ ఇన్ యువర్ ఏరియా. చూడండి ఫ్రెండ్స్, ప్రతి పిన్, ప్రతి ఈ హృదయం వరకు అనేది మనకు టార్గెట్ ట్రాకింగ్ చేయొచ్చు, డెలివరీ చేయొచ్చు, ఎర్నింగ్ చేసుకోవచ్చు. మ్యాపిన్ అండి. చూడండి, దీని ఒక హైలైట్స్ కనుక మనం చూసినట్లయితే బికమ్ ఏ మ్యాపిన్ ఫ్రాంచైజీస్ పార్ట్నర్ అండి. మీ ఏరియాలో మీరే ఫ్రాంచైజీస్ తీసుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ వెరిఫైడ్ లాజిస్టిక్ ఫ్రాంచైజీస్ బై యూజ్ మీ ఓన్ ఫ్రాంచైజీ పిన్ కోడ్ ఎర్న్ ఫర్ ఎవ్రీ డెలివరీ. ప్రతి డెలివరీ పైన మీరు తీసుకోవచ్చు. మల్టిపుల్ ఎర్నింగ్ సోర్స్ అండి. దీంట్లో 3% కమిషన్ ఆన్ ఎవ్రీ షాపింగ్. అంటే మీ ఏరియాలో ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో డైరెక్ట్గా మీకు 3% వస్తుంది. అదేవిధంగా 3% కమిషన్ ఫ్రమ్ ప్రైమ్ యూజర్. మీ ఏరియా పిన్ కోడ్లో ఎవరు ప్రైమ్ అయినా కూడా మళ్ళీ మీకు 3% వస్తుంది. డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్, ప్రతి ఒక్క ఆర్డర్ పైన మీకు కమిషన్ వస్తుంది. మర్చెంట్ వెరిఫికేషన్, ఒకవేళ ఇంతకుముందు మీకు నీకు చెప్పాను కదా అక్కడ మీకు మర్చెంట్ దగ్గర రాబోతుంది అని చూసినట్టయితే, ఆ యొక్క మర్చెంట్ ఏదైతే మనకు 150 రూపీస్ మనం వెరిఫికేషన్ చేసినందుకే, గ్రామలోజీ వెరిఫికేషన్ చేసినందుకు 150 రూపీస్. అదేవిధంగా మనము క్యాషియర్, ఇక్కడ మనం మినీ ఏటీఎం అండి. మీకు ఒక షాప్ ఉన్నట్టయితే అక్కడ మనం మినీ ఏటీఎం మీరే అమౌంట్ ఇవ్వచ్చు ఆధార్ కార్డ్ లింక్ ద్వారా. అక్కడ కూడా మీకు ఇక్కడ క్యాషియర్ వెరిఫికేషన్ కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అదే విధంగా పర్ కేజీ 0.25 మనకు ఎవ్రీ పర్చేస్ పైన మనకు కమిషన్ రావడం జరుగుతుంది. మనం ఈ యొక్క మై పిన్ ఎందుకు అని మనం చూసినట్టయితే, మనం ఇక్కడ ఈ యొక్క మై పిన్ కనుక మనం చూసినట్టయితే 100% వెరిఫికేషన్ నెట్వర్క్ కేవైసీ. ఇక్కడ మనం కేవైసీ మనం ఆధార్తోనే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ జరుగుతుంది ఈ యొక్క మై పిన్ ద్వారా. అదేవిధంగా ఒక ప్లాట్ఫామ్ అన్ని రకాలండి. షాపింగ్ ఉంది ఇక్కడ, ప్లస్ ఇక్కడ మనము ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ తో పాటు మనం సోషల్ మీడియా ఉంది. దాంతో పాటు అమెజాన్ డెలివరీ, బ్లూ డాట్ డెలివరీ ఏ విధంగానో మన యొక్క యూజ్ మీ డెలివరీ మ్యాపిన్ అండి. మీ పిన్ కోడ్ లో మీరే ఓనర్ కావచ్చు, ఫ్రాంచైజీస్ అండి. చూద్దాం మన భారతదేశంలో ఎన్ని ఎన్ని పిన్ కోడ్స్ ఉన్నాయని చూసినట్టయితే
29,000 పిన్ కోడ్స్ ఉన్నాయండి. హర్ పిన్ హర్ దిల్ తక్. ప్రతి పిన్ను మనము తీసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మనము మన యొక్క డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇప్పించినట్టయితే అక్కడ వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది, మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాంతో పాటు చూడండి, ఇక్కడ లాజిస్టిక్ కనుక మనం చూసినట్టయితే ఆటోమేటిక్గా మనము మీ ఏరియా పిన్ కోడ్ మీరే తీసుకోండి. అదే విధంగా ఇంకోటి మీరు వేరే వాళ్ళని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏమంటే మీకు దగ్గర ఉన్నదైతే మీకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే. దీని యొక్క ఫ్రాంచైజీస్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్ కావచ్చు, నెక్స్ట్ మంత్ లో కావచ్చు, మనకు స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్. అది తొందరలో కాబోతుంది. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు హ్యాండ్ చేయండి, మీకు టోటల్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్ ప్లీజ్ రేస్ హ్యాండ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. మహేందర్ గారు, ఏసన్న గారు, రామాంజనేయులు గారు, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేదంటే నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేసినా సరే మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఎందుకంటే మీ యొక్క పిన్ కోడ్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు ప్రతి దాంట్లో మీకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం మీకు ఏం డౌట్ లేదంటే నేను క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.